హాయ్ అండి, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మాధురి కిచెన్. ఈరోజు మన కిచెన్లో అరటికాయ పోపు అండి. సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించేస్తాను. ఈ అరటికాయ పోపు కోసం 2 అరటికాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ తీసుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని 1/2 లీటర్ వాటర్ వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని అరటికాయలని 2 ముక్కలుగా కట్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని 5 నిమిషాల పాటు అవి ఉడకనించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూద్దామండి. ఇంకో ఈ విధంగా ఇలా రంగు మారుతాయండి. ఇవి ఒకసారి అవి ఉడికాయో లేదో చూద్దామండి. ఈ విధంగా స్పూన్ దిగితే ఉడికిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ లోపల చల్లారుతాయి అవి. ఇది కూర వండుకునే అరటికాయ అండి. దీంట్లో చాలా పోషకాలు ఉన్నాయి. ఈ కూర అరటికాయ వల్ల చాలా రకాలు చేసుకోవచ్చండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పులుసు పెట్టుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, అలాగా ఏదో ఒకటి రెడీ చేసుకొని వారానికి ఒకసారి తినడం వల్ల చాలా మంచిది. ఇవి చల్లారిపోయినట్టేనండి. దీనిపైన తొక్క తీసుకుందాము నీట్గా. ఇలా మొత్తం అన్నీ తీసుకొని ప్లేట్లో పెట్టుకొని మెత్తగా వాటిని విదుపుకోవాలండి. గడ్డలు లేకుండా స్మూత్గా మొత్తం ఇలా నలుపుకొని ఉంచుకోవాలి. ఈ అరటికాయతోటి నేను పోపు చేస్తున్నానండి. ఇది పాతకాలం వంటకము. మా సైడ్ దీన్ని పోపు అంటారండి. ఇప్పుడు తాలింపు కోసం అండి స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని దాని మీద పెనం పెట్టుకుందాము. ఆ పెనం వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూను ఆవాలు వేసుకుందాము. ఆవాలు కొంచెం వేగనిద్దాము. దాంట్లో ఒక 5-6 ఎల్లుల్లిపాయలు మెదుపుకుని వేసుకుందాము. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. అది కూడా కొంచెం వేపుకుందాము. కొంచెం వేగిన తర్వాత 1 స్పూను శనగపప్పు వేసుకుందాము. 1 స్పూను మినపప్పు వేసుకుందాము. అవి కొంచెం దోరగా వేయించుకుందాము. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. అలా పోపు మీడియం ఫ్లేమ్లోనే వేగితేనే కొద్దిగా టేస్టీగా ఉంటుంది. అవి ఇలా దోరగా అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము. అది కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాము. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము. వేసుకొని ఒకసారి అదంతా కలుపుకుందాము. మనం మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గనివ్వాలండి. అలాగా స్లోగా మగ్గనిస్తేనే బాగుంటుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఒకసారి మూత తీసుకొని అవి మగ్గలేదో ఒకసారి కలుపుకుందాము. దాంట్లో ఇప్పుడు పసుపు వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూను. 1 స్పూన్ ఉప్పు వేసుకుందాము. రుచికి సరిపడాగా వేసుకోండి. అదంతా ఒకసారి కలుపుకుందాము. అలా నెమ్మదిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని దాన్ని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. మనం పోపు ఎంత మంచిగా దోరగా వేయించుకుంటామో అంత మంచిగా ఉంటుందండి ఈ పోపు అనేది. ఒకసారి మూత తీసి అదంతా ఒకసారి కలుపుకుందాము. వేగిపోయినట్టేనండి. అరటికాయని మెదుపు పెట్టుకున్నాం కదా, అది వేసుకుందామండి. అది మొత్తం వేసుకొని స్లోగా మొత్తం కలుపుకుందాము. పోపు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. గడ్డలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. అది మంచిగా కలుపుకుంటేనే దాని కూర రుచి తెలుస్తుంది మనకి. అందులో ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకొని పోపుకు పట్టేలాగా మొత్తము నెమ్మదిగా కలుపుకుందాము. ఇది మంచి స్మెల్ వస్తుంది.
ఇది మా అత్తగారాళ్ళు బాగా చేస్తారండి. ఇలాగా చేయడం ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. దీన్ని ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిద్దాం మూత పెట్టుకొని. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఒకసారి అదంతా కలుపుకుందాము. దీంట్లో ఒక ఆపు చెక్క నిమ్మకాయ పిండుకుందాము. నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది, పుల్లగా కారంగా ఉంటుంది. అదంతా పిండుకున్న తర్వాత ఒకసారి పోపు మొత్తం కలుపుకుందాము. అలా నెమ్మదిగా మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతేనండి, ఇది ఇలా రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా లంచ్ బాక్సుల్లో కూడా పెట్టడానికి సింపుల్గా బాగుంటుందండి. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందామండి. ఈ అరటికాయ పోపు పప్పులోకి, రసంలోకి, సాంబార్లోకి చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఇదే విధంగా చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ వంట కావాలో కామెంట్ చేయండి. మరొక వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.